నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కుక్కలపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతదేహం చెరువులో నీటిపై తేలుతుండగా స్థానికులు గుర్తించి పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ గీత తెలిపారు. శనివారం రాత్రి బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కింటి బాపు అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బాపుపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. జగిత్యాల జిల్లాలో ఒక మండలంలో ఒక 7.5 సంవత్సరాల పాప తను స్కూల్లో గోయించే చైల్డ్, తనని ఒక 52 సంవత్సరాల పెద్ద మనిషి, తన పేరు చెట్లపల్లి బాపు అని చెప్పేసి 52 ఇయర్స్ ఉంటాడు. అతను ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి మిస్బిహేవ్ చేయడం జరిగింది. దీని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాం. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల ఆ బాలిక పేరు కానీ పేరు వివరాలు అవన్నీ చెప్పలేకపోతున్నాం. అది మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అజ్దుద్దీన్ ఓవైసీలు కలిసి తెలంగాణ రాష్ట్రానికి తుర్కిస్తాన్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి, అజ్దుద్దీన్ ఓవైసీ వల్లే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని, అజ్దుద్దీన్ ఓవైసీ కాళ్లు పట్టుకోవడం అవహేళనగా ఉందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో హిందువులు ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. నవీన్ యాదవ్ ఎన్నికల్లో గెలుపొందినందుకు హిందువులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం కృతజ్ఞతలు కూడా తెలపలేదు అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ఒక ముఖ్యమంత్రిగా ఉండి వర్గభేదాలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. హిందువులారా, ఇప్పటికైనా మేల్కోండి, హిందువులుగా జీవించడానికి గర్వంగా బయటకు రండని హితవు పలికారు. ఇప్పటికైనా కళ్ళు తెరవకుంటే రేపటి రోజుల్లో హిందువులను అణిచివేస్తారని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థి కావచ్చు, కనీసము హిందూ బంధువుల వల్ల మేము గెలిచాము, హిందూ బంధువులకు, హిందూ యువకులకు, హిందువులకు ధన్యవాదాలని ఎక్కడ చెప్పకుండా పోయి అసదుద్దీన్ ఓవైసీ కాలు మొక్కి అసదుద్దీన్ ఓవైసీ ఆశీస్సులతో గెలిచాము, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ దయదలుస్తేనే మేము ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాము అని చెప్పడానికి ఎన్నో ఈరోజు ఇప్పటివరకు మేము వీడియోలు కూడా రిలీజ్ చేశాం. వారి కాంగ్రెస్ పార్టీ అంటే వారు ఈ తెలంగాణలో ఉన్న 3 కోట్ల హిందువులను మరిచి ఓన్లీ ఒకే ముస్లిం మతానికి సంబంధించిన పార్టీగా ఏదైతే వాళ్ళు ప్రజలకు చూపిస్తున్నారో, ఇప్పటికైనా హిందూ బంధువులు అర్థం చేసుకోవాలా. మీరు ఈరోజైనా మనం కళ్ళు తెరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ముందుగా స్వామివారికి అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమని, ప్రపంచంలోనే అతిపెద్దది కలిగినటువంటి ఆలయమని, ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని,
మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకు శక్తిని కల్పించాలని, నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిరుద్యోగులకు ఉద్యోగులుగా రావాలని, అలాగే ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నానని అన్నారు. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నాకు కావలసిన శక్తిని కల్పించాలని వేడుకున్నానని అన్నారు. ఈ ఆలయానికి వచ్చినప్పుడల్లా ఎంతో మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. అలాగే ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని టెంపుల్ టూరిజంలో చేర్చడం జరిగిందని అన్నారు. ఈ ఆలయం నాకు ఒక సెంటిమెంట్ అని, ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా జరుగుతుందని నమ్మకం నాకు ఉందని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రపంచంలో అతిపెద్ద నంది గల టెంపుల్ కూడా మన నియోజకవర్గం ఉండడం, అయితే మా ఇష్టదైవం కాశీ విశ్వేశ్వర స్వామిని ఏ సంవత్సరం కోరుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగుండాలని, అలాగే ఆయనకి ఇంకా ఎక్కువ శక్తిని, ఎనర్జీని ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని ముందు 2029 కల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని, అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు రావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నాకు కావాల్సిన శక్తిని, బలాన్ని విశ్వేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. నియోజకవర్గం ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక మనశ్శాంతి, దీన్ని ఈ టెంపుల్ని కూడా టూరిజంలో, టెంపుల్ టూరిజంలో కూడా దీన్ని పెట్టడం జరిగింది. త్వరలో దీనికి టెండర్స్ కూడా ఇస్తారు. ఇక్కడ టెంపుల్ టూరిజం అంటే మన జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన టెంపుల్ అన్నింటినీ కలిపి ఒక ప్యాకేజ్ కింద తీసుకోవడం జరిగింది. ఈ అడాప్షన్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్స్ కూడా తెలిసే విధంగా టూరిజం ప్యాకేజ్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ స్టేజ్లో ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ టెంపుల్ ఎప్పుడు కూడా మాకు ఒక సెంటిమెంట్. ఇక్కడికి వచ్చి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గోలుగొండపేట గ్రామంలో గల ఎంపీపీ స్కూల్లో ఎస్ఐ వై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైత్రి లైబ్రరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సోమవారం స్పీకర్ తనయుడు నర్సీపట్నం కౌన్సిలర్, యువ నాయకులు చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఈ మైత్రి లైబ్రరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఉపయోగించుకొని నిరుపేద యువత మంచి విజయాలు సాధించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎస్ఐ వై తారకేశ్వరరావు మండలంలో గల యువతను మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కనకా సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి సూర్యచంద్ర, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ అయింది. నైట్ 3-4 అయింది. నేను వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా చూసి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి ఒక్కరు డ్రింక్ చేస్తున్నారు. డ్రైవ్ చేయొద్దని చెప్పినా కూడా వినట్లే. నాకు మొన్న ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. మేము నర్సీపట్నంలోని మొన్న డిఐజీ గారు వచ్చారు కదా సార్, మొన్న డిఐజీ గారు సత్యనారాయణ గారు వచ్చారు, పవన్ సత్యనారాయణ గారు. సేమ్ టు సేమ్ ఇదే డిస్కషన్ అన్నమాట. మనకి యువతకి అంటే ఎవరు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండడం వల్ల ఈ వ్యసనాలకి దీనికి లోన్ అవుతూ ఉంటారు. మేము డిస్కస్ చేసాం సార్, మేము నర్సీపట్నంలోని అంటే కొన్ని ప్లేసెస్ ఎంచుకున్నాం. ప్లేస్లోని ఒక షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, క్రికెట్ నెట్ పెట్టేసి మేము చేయడానికి ఒక 6 months టైంలోనే మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ మేము డిఐజీ సార్ని ఏం అడిగామంటే, సార్ ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల యువత మొత్తం అంతా నాశనం అయిపోతున్నారు. గంజాయి తీసుకుంటున్నారో తెలియదు, పైలట్స్కి వెళ్తున్నారో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి సార్. మాకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ నర్సీపట్నంలో పెడితే మాకు కొద్దిగా యువ నాయకులు స్పాన్సర్ చేసిన దీని వెనక గ్రామస్తులు మరియు పెద్దలు అందరూ కూడా బ్యాకప్ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందో కోరుకుంటూ సత్యనారాయణ సార్ చాలా స్టార్టింగ్ చెప్పారు, ఈ మెటీరియల్ని మీ ఇంటికి పంపడం కన్నా ఇక్కడికే 10 మంది వచ్చినా చాలు, 10 మందిలో 5 ఉద్యోగాలు ఇచ్చించాలి. దానికి వెనక మేము ఎక్కువగా కృషి చేసి వాళ్ళకి 230 మంది ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నారు సార్ మనలో మొత్తం. వాళ్ళందరూ కూడా మంచి 50-60 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 100-150 మంది కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో ఉద్యోగాలు వచ్చేటట్లు మేము కృషి చేస్తూ మీ యొక్క ఆర్థిక సహాయం జరిగే రిక్రూట్ అయ్యేటట్టు చూసినట్లయితే సార్కి మంచి పేరు వస్తే ఎక్కడికి వెళ్ళైనా చెప్తున్నాను. నేను గొలుగుంపేటలో
లైబ్రరీ లాంటి పెట్టాను, దాన్ని ఉపయోగించుకొని పిల్లలకి, అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఎంబీబీఎస్ కానీ, ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే ఎన్సీసీలోకి వెళ్తే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా సాధారణంగా ప్రజలకి, యూత్కి వస్తూ మంచి ఆధారం. నేను లైబ్రరీ ఇక్కడ ఎవరు నిర్వహిస్తారో మన సార్ కూడా చెప్తాను, సెల్ ఫోన్లు ఎలా చేయకండి, తర్వాత పుస్తకం పట్టుకెళ్ళి ఇందాక చెప్పారు పట్టుకెళ్ళి. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పాల్గొని పలు ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రాలు అందజేశారు. వాటిలో ప్రధానంగా దెందులూరు మండలంలోని సీతంపేట గ్రామం వద్ద జాతీయ రహదారి నిర్మాణం గతంలో ప్రజల రవాణా సౌకర్యాలకు విరుద్ధంగా ప్రమాదకరంగా రూపొందించడం వల్ల ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా ప్రమాదాలకు ఘటనలు జరిగాయని, వాటిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయ్యాయని, ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 25 మంది అమాయకపు ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని, అయితే ఈ సమస్యను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఎన్నోసార్లు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులకు సూచించడం జరిగిందని, ఎన్నో మార్లు మంత్రులు ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో సైతం నేషనల్ హైవే అధికారులకు సూచించినా కూడా తగిన చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత నేషనల్ హైవే అధికారులపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కి కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో 15 రోజుల్లో హైవే అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అవసరమైతే రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేలా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. డిమాండ్ ఉంది. మా ప్రభుత్వం లేనప్పుడు అక్కడ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయడంతో మేమేమీ చేయలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలకి ఇక్కడ బ్రిడ్జి కట్టించేదాకా మేము నిద్రపోయేది లేదు. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ గారికి, ఎన్హెచ్ఏ వారికి ఫిర్యాదు చేశాను. 15 రోజుల లోపల కనుక దీనికి సరైనటువంటి రిప్లై రాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్హెచ్ఏ చైర్మన్ని, పీడీని, మొత్తం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళి తప్పనిసరిగా ఈ ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా దెందులూరు దగ్గర శ్రీరామవరం రోడ్డుకి ఫ్లైఓవర్ కోసం, రైల్వే ఫ్లైఓవర్ కోసం ట్రై చేస్తున్నాం. ఒట్లూరులో కూడా ఫ్లైఓవర్ కట్టాం, కానీ గేదెలు కానీ, కూలీలు కానీ వెళ్ళాలంటే లాంగ్ అయిపోయి పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. పొలాలన్నీ, ఊరంతా ఒక పక్క ఉండిపోయింది, పొలాలంతా కూడా ఒక పక్క ఉండిపోయినాయి. దానికి కూడా అండర్ పాస్ కోసం 5 కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ శాంక్షన్ చేశారు. దానికి ఫార్మెట్ రూపంలో కలెక్టర్ గారిని అండర్టేకింగ్ ఇస్తే ఆ పనిని కూడా తక్షణమే ప్రారంభిస్తామని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు చెప్పున్నారు. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 1-2 రోజుల్లో కూడా ఆ ఫార్మెట్ ని ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మా జనసేన నాయకుడు చంటి హనుమాన్ జంక్షన్ లో ఎక్కడైతే మధ్యలో డివైడర్లు ఉన్నాయో రోడ్డు క్రాస్ అయ్యే కాడ జీబ్రా సిగ్నల్స్ వేసి ప్రమాదాలు జరగకోకుండా మరి ఆదుకోమని చెప్పి టీజీఆర్ఎస్ లో కలెక్టర్ గారికి రిమైండ్ చేశారు. కలెక్టర్ గారు కూడా ఆర్ఎన్బి ఎస్సీ గారికి చెప్పి ఇప్పుడు ఎన్హెచ్ఏ మీటింగ్ ఉంది, వాళ్ళతో చెప్పి అది కూడా తప్పనిసరిగా ట్యాకప్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా హైవే మీద ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఎక్కడైతే ఉన్నాయి అక్కడ అప్ అండ్ డౌన్ వచ్చేసి స్పీడ్కి వెళ్ళే వాహనాలు మొత్తం అంతా కూడా మన పరిధిలో ఎక్కువగా దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం. ప్రతి బుధవారం, గురువారాల్లో మేము ఎన్హెచ్ఏ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈసారి మిమ్మల్ని కూడా ఆ మీటింగ్ ఆహ్వానిస్తాం. అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడు ఆ విషయాన్ని కూడా నేను లేవనెత్తాను. మీరు అన్నది చాలా కరెక్ట్ విషయం. ఎక్కడైతే బ్రిడ్జికి
అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం చవిటి దిబ్బల గ్రామ పంచాయతీ ప్రజలు కొత్త పెన్షన్ల పథకం కోసం ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇందులో కొంతమందికి గతంలో పెన్షన్ ఇచ్చేవారు, గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ భూమి ఎక్కువగా ఉందని, అలాగే ఇంట్లో చిన్న ఉద్యోగం ఎవరికైనా ఉంటే పింఛన్ ఉండదని రకరకాల సాకులు చూపించి పెన్షన్లు తొలగించడం జరిగిందన్నారు. ఇప్పటి నుంచి పెన్షన్దారులు చాలా అష్టకష్టాలు పడి జీవనం గడిపే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎలా బతకాలా, ఊత దుడ్డు పట్టుకొని నడుతున్నాను. పుల్లలు తెచ్చిచ్చి ఆధారు లేదు, మంచినీళ్ళు తెచ్చిచ్చి ఆధారు లేదు, ఏం ఆధారు లేదు. ఎలా బతకాలా నేను? పోనీ ఆ గవర్నమెంట్ అయినా నాకు రూపాయో పాప ఇస్తే ఏదో అలాగా తవిడ బియ్యం కొనుక్కొని ఎలాగో అలా బతుకుతున్నాను కదా. అది కూడా తీసేస్తే ఇప్పుడు భూమి ఉన్నది, ఇంతే సుఖమే ఉన్నది. కట్టపడవద్దా? ఆ భూమి కాడ కట్టపడితే కానీ ఆ భూమి పండదు. కట్టపడడానికి ఓపిక లేదు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను, హాస్టల్స్ ను ఆకస్మికంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాపరెడ్డి తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట వాళ్ళను వాళ్ళు కొంచెం ఎట్లంటే అట్లా పేరెంట్స్తో మాట్లాడటము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ 1 వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేదానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది. వాళ్ళకు మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని. మధ్యాహ్నం భోజనం మనం స్కూల్లో మంచిగా 6 రోజులు 6 రకాలైన 5 రోజులు గుడ్డు, శనివారము మంచిగా స్వీట్ పొంగల్ ఇచ్చి వాళ్ళకి మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు తగ్గుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు. ఇంటికా నుంచి క్యారియర్ తెచ్చుకొని ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము, బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డులాగా చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు 500 చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ. వీళ్ళకు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది పక్కకే. వీళ్ళకి మంచి భోజనాలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్కూల్ అంటే ఒక స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తినుకుంటూ ఫ్రెండ్స్తో ఉంటూ మంచి క్లాసులు వింటూ 586 మార్కులు వచ్చాయండి హైయెస్ట్ మార్క్స్ ఈ స్కూల్ నుంచి గత సంవత్సరం. ఈ సంవత్సరం అవి టార్గెట్ అవి ఇంకా రీచ్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలని పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనము ప్రభుత్వాలు అయితేనంటే అధికారులు అయితేనంటే అందరూ కూడా సహకరించాలి. వీళ్ళేనండి మన భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ బంగారు తల్లే, ఈ బంగారు పిల్లలే వీళ్ళే కదా రేపు మనకు ఏమవుతారో ఇక్కడ చదివి 500 చిల్లర మంది ఎంతమంది ప్రజలకు సేవ చేస్తారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కలెక్టర్లు అవుతారు, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతారు, ఎంఆర్ఓలు, ఎండిఓలు ఎంతోమంది. అంతమందికి మనము మంచి భోజనాలు పెడితే కదా రేపు వాళ్ళు గౌరవంగా పోయి మేము పలానా గవర్నమెంట్ హై స్కూల్లో చదివాము, గర్ల్స్ హై స్కూల్లో మంచి భోజనాలు పెట్టారు, హ్యాపీగా ఉంది, మంచి చదువులు చెప్పారు అని ఒక కీర్తి ప్రతిష్టలు మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద, ప్రతి ఒక్క వంట వాళ్ళ మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూసేది తిరువురులో ఇంకా చూస్తాము. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు, పేద పిల్లలకు ముఖ్యంగా వాళ్ళ కడుపు నిండాలి. వాళ్ళ కడుపులు కొట్టి కక్కుర్తి పడి సంపాదించుకోకండి దయ ఉంచి. ఎక్కడెక్కడో ఏమేమో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఈయన ఒక్కడు వచ్చినా పెద్ద ఇదే అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. పేద పిల్లలండి, వాళ్ళ కడుపు మంచిగా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది, మన మంచి జరుగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు ప్రథమ మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, ధ్వజారోహణం కార్యక్రమం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పెద్ద ఎత్తున మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కుటుంబరావు అయ్యప్ప, గురుస్వాములు కోడి రమేష్, రాయమల్లు మంగమూర్తి, శ్రీకాంత్ స్వాములు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో పిల్లల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. ఉపాధ్యాయులు గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. ఒక ఆర్ట్ టీచర్ అచయ అలాగే గురుకులంలో స్వతహాగా కిరాణం స్టోర్ ను నిర్వహిస్తున్నారు. కిరాణం నడపవచ్చా అని ప్రశ్నించిన విలేకరులపై అసభ్య పదజాలం వాడుతున్నారు. స్పెషల్ టీచర్స్ మాకు గతంలో 1985లో గవర్నమెంట్ కిరాణం పెట్టుకోవచ్చని జీవో విడుదల చేస్తారని చెప్పారు. ప్రిన్సిపల్ మనోహర్ రాజు అంగీకారంతోనే తినుబండారాల షాప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక చిన్న సమాచారం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాము సార్, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చాము. ఇక్కడ మీరే మేము పెన్నులు అమ్ముతారంటే మీరు సపరేట్ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అన్ని చేస్తున్నారు. ఇక్కడ మాకు సమాచారం వచ్చింది, మీరు దీని మీద అభిప్రాయం చెప్పండి సార్. అంటే మీరు ఇప్పుడు
పిల్లవాడికి పెన్ అయిపోయింది, పెన్సిల్ అయిపోయింది, రబ్బర్ ఇది ఇటీవల సరిపోయింది సార్. ఇది ఓకే. పిల్లల దగ్గర కారు తుడిపేయడం ఆ విషయం చూద్దాం. పిల్లల దగ్గర ఎవరి దగ్గర కారు తుడిపిలే. నేను కడుక్కుంటుంటే వాళ్ళు సార్ బట్టలు తీసుకొని తుడుస్తాం సార్ అన్నా కూడా నేను వద్దన్నా. చెప్పండి. కారు తుడచమంటూ లేదు. పిల్లలు మామూలు ఇంటి దగ్గర ఇక్కడ కూడా నేను పోతుంటే జైబీఎం నడుస్తుంటాం. అది వేరే విషయం సార్. మేము దాని గురించి మాట్లాడలేదు. ఇది కేవలం ఇప్పుడు జరిగిందంటే ప్రిన్సిపల్ సంబంధించిన చెప్పారు. కారు కడగడం కానీ పిల్లల్ని భయబంధులు చేసుకో కానీ 2 గ్రూపులుగా పెట్టి ఆయన మెయింటైన్ చేస్తున్నాడని మా పరిధికి వచ్చింది. మీరు దీన్ని ఏమంటారు? ఈ పరిధికి వచ్చినటువంటివి ఒకవేళ వచ్చిండొచ్చు కానీ నా వరకు అలాంటి విషయాలు అయితే ఇంతవరకు అయితే ఇంకా ఇక్కడ టీచర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఆయన భయభ్రాంతులుగా చేస్తున్నాడు. ఒక చిన్న సమాచారం వచ్చింది. తర్వాత స్టోర్ కీపర్ హాస్టల్లో మీల్స్ పెట్టే కాడ కూడా ప్రతి ఒక్కటి ఆయన నియంత్రణ పాలన చేస్తున్నాడు అనేది పేరెంట్స్ అంటున్నారు. బయట కంప్లైంట్స్ ఇచ్చినారు. మీ పరిధికి కూడా తెచ్చినారు. ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదు? మనకున్నటువంటి ఆఫీసరు వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి మేమందరము కూడా ఆయన యొక్క అనుభవాలను మేము తీసుకుని సాధ్యమైనంత వరకు మంచివైతే వాటిని ఆదరిస్తున్నాం, చెడ్డవైతే వాటిని విస్మరిస్తున్నాం. ఇక హాస్టల్ విషయంలో కానీ ఏవైనా కానీ ఏ పొరపాట్లు అయితే సాధ్యమైనంత వరకు లేవు. ఏమైనా మేము అందరం కూడా టీచర్స్ అందరూ కూడా కలెక్టివ్ కలిసి పనిచేస్తున్నాం. డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది బయట వినపం. ఇందులో అంటే ఎలాంటి అలాంటి ప్రిన్సిపల్ కూడా ఇన్ని జరిగినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదంటే దానికి కారణము డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ అనడం. ఇదైతే నేను ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గానే ఉన్నాను. కాకపోతే ఈ విషయంలో అయితే వాస్తవం లేదు. ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలంటే ఇక మీద రాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త. ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రైవింగా లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెన్, ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయభ్రాంతి చేస్తున్నట్ట. వాచ్మెన్గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది. 94 నుంచి 99 వరకు ఇదే అరకెర స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడున్న టీచర్లో ఎవరికి సరిగా లేదు. బట్ ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు. అది ఎంతవరకు సంజమమో పై ఆఫీసర్లకు తెలుసు, ఇక్కడున్న తోటి ఎంప్లాయీస్కి తెలుసు. బట్ పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ స్కూళ్ళలో ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు. బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకే తెలుసు. అది కూడా టైమింగ్ ఉదయం 6 to 9 ప్రేయర్ టైం లోపల అయిపోవాలి. అది టైమింగ్ అంటే లాంగ్ టైం అవుతుంది రోజు. ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు DCO గారే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి. ఆ టీచర్ పేరు ఏం పేరు? టీచర్ పేరు వచ్చేసి ఆర్ట్ టీచరు. ఆర్ట్ మనకు అందరూ వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేయగా ప్రిన్సిపాల్ కూడా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి మా విన్నపం ఏమంటే ఇక్కడ సోర్స్ లేవన్నారు పిల్లలకి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.